చంద్రబాబుతో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు బియ్యం అక్రమ రవాణాపై సమీక్షించారు. బియ్యం మాఫియా అడ్డుకట్టపై చర్చించారు. ఈ అంశంలో డీజీపీ నేతృత్వంలో కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే వ్యవహారంపై మధ్యాహ్నం కేబినెట్ సబ్ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబుతో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా భేటీ అయ్యారు. కాకినాడ పోర్టు బియ్యం అక్రమ రవాణాపై సమీక్షించారు. బియ్యం మాఫియా అడ్డుకట్టపై చర్చించారు. ఈ అంశంలో డీజీపీ నేతృత్వంలో కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇదే వ్యవహారంపై మధ్యాహ్నం కేబినెట్ సబ్ కమిటీలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు అలాగే ఇంటెలిజెన్స్ డీజీ లడ్డా ఇద్దరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్ర అందిస్తారు. రవిచంద్ సునీల్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఇంటెలిజెన్స్ డీజీ మహేష్ చంద్ర లడ్డా ఇద్దరు కూడా ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా 2 గంటల పాటు చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ రోజంతా కూడా కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ వ్యవహారంపై ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్చిస్తుంది. సచివాలయంలో కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా ఈ కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా తరలిపోతున్న బియ్యం వ్యవహారానికి సంబంధించి మొత్తం కూడా రివ్యూ చేశారు. పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని కూడా చంద్రబాబు తన నివాసానికి పిలిపించారు. కాకినాడ బియ్యంపై డీజీపీ నేతృత్వంలో కమిటీ వేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సివిల్ సప్లైస్ అధికారులు కావచ్చు, స్థానిక పోలీసులు వ్యవహార శైలిపై ఇప్పటికే మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన దృష్టికి వచ్చిన అనేక అంశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హుటాహుటిన పోలీసు ఉన్నతాధికారులని చంద్రబాబు పిలిపించారు. ఇమీడియట్ గా కాకినాడ పోర్టుని తమ అధీనంలో తీసుకుని అక్కడ స్మగ్లింగ్ ని అరికట్టాల్సిన అవసరం ఉంది. అక్కడ ఏదైతే స్మగ్లర్స్ మొత్తం కూడా పెచ్చిరిల్లిపోతున్నారు కాకినాడ పోర్టులని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితిలో కూడా డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని కూడా అక్కడ ఇమీడియట్ గా పిలిపించడం జరిగింది. ఇమీడియట్ గా ఇప్పటికే ఉదయం జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా అక్కడ ఏదైతే ఒక సిఎస్ఓని పెట్టాల్సిన అవసరం ఉంది భద్రతకు సంబంధించి మొత్తం కూడా ఆ పోర్టు వద్ద, ఎందుకంటే మ్యారిటైమ్ బోర్డులోనే ఆ పోర్టు కూడా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. ఒక వైజాగ్ పోర్టు తప్పించి మిగిలిన పోర్టులన్నీ కూడా మ్యారిటైమ్ బోర్డు రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంత దాన్ని చేసే అవకాశం, దానికి ఏదైతే దాన్ని అజమాయిషి చేసే అధికారం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా పోలీసు అధికారులతో చర్చిస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వ్యవహారాలకు సంబంధించి ఎట్టి పరిస్థితిలో కూడా దీనికి సంబంధించి ఎవరిని ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ఇమీడియట్ గా యాక్షన్ కూడా చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పోర్టులో సంబంధించి ఇప్పుడు వరకు కూడా బియ్యం అక్రమ రవాణా సంబంధించి ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో, స్మగ్లర్స్ ఎవరు, వారు అనుకున్న పెద్ద శక్తులు ఏంటి, ఎట్టి పరిస్థితులు కూడా వెలికి తీయాలని చెప్పి చంద్రబాబు పవన్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.